శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాప తీసుకున్నా. నో లెగ్స్, ఓన్లీ హగ్. రెండు మధుగారు నాకు కూడా పెట్టుకున్నా మీకు. చూసారు కదా, పూజ అయితే చాలా బాగా జరిగింది. అనుకున్న దానికన్నా చాలా అంటే చాలా బాగా జరిగింది. రామరామ్యామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికారోహయామి గజాననారోహయామి రస్వానారోహయామి సమస్త రాజోపచార భక్తోపచార మంత్రోపచార తంత్రోపచార శక్తోపచార శాస్త్రోపచార మానసోపచార పూజాం సమర్పయామి. అతః చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తునే. అనయా ధ్యాన ఆవాహనాదేశో భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. యజమానస్య రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు తథాస్తు. యజమానస్య వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా దినదినాభివృద్ధి ద్వారా యజమానస్య గృహే అష్టలక్ష్మీ శాశ్వత స్థిరనివాస సిద్ధిరస్తు. ఫలం మనోరథం ప్రభుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతా సంపూర్ణ కృపాకటాక్షస్తు తథాస్తు. ఆశీర్వచనం కృత్వాః ఓం భద్రం కర్ణాయ విశ్వణయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్నాః స్థిరైరంగైః స్తుష్టివాగం సస్తునాభిః విషేమదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోదరాత్రముత్తరమహర్భవతి సర్వస్యాప్యే సర్వస్యత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. మీరు కూడా వినండమ్మా. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. యజమానస్య భాగవత ప్రియ గోవింద గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పునరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోళ గోవింద పశుపాల గోవింద గోకుల నందన గోవింద గోవింద పరమదయాకర గోవింద వజ్రకవచధర గోవింద అధివాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద. అభివస్త్రాసమానేంద్రియాః పూయమానాః అభిచంద్రావర్తవేన హిరణ్యాః విశ్వావనో దేవతమా తస్మాన్ ద్వారామవరాశయం సంవిరాశయం. రెండు మధుగారు నాకు కూడా పెట్టుకున్నా మీకు. ఇందాక స్వామికి కూడా పెట్టినా కాదు. మరి మీరు అంత బాగా ఆశీర్వదించు. జై
అలా రావాలి సౌండ్. ఏంటి వదినా? అక్కడ కడుక్కోండి, అక్కడ కడిగేసుకోండి. గోవింద గోవింద శ్రీ శ్రీనివాస సిద్ధదిన పాలక శ్రీ శ్రీనివాస గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శివామన పరమ గోవింద 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 శ్రీ శ్రీనివాస దశరథనందన దారి చూపించు గోవింద గోవింద శ్రీ శ్రీనివాస పాప విమోచన పరమ గోవింద 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 శ్రీ శ్రీనివాస వజ్రకౌచర వాసుదేవ తనయ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస వడ్డికాసులవాడ ఓ వెంకటేశ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస సహస్ర దీపాలతో సుందర రూప గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద గోవింద శ్రీ శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. శ్రీనివాస గోవింద అది ఉంటది కదా. గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటేశ గోవింద హరి గోవింద. ఇక్కడ చూడు, దేవుని చూడు. బాగుందా? యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది. అందరికి హెయిర్ యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది. ఈ పాప మా రైట్ హ్యాండ్ అంటారు కదా, మా రైట్ హ్యాండ్ వాళ్ళ పాప పేరు ఆద్విక. ఆద్విక ఆద్విక. సేమ్ నీలానే ఉందిరా, సేమ్ నీలానే ఉంది. కానీ ముక్కు నీకు రాలేదు అనుకుంటా కదా. రాలేదు కానీ వెళ్ళిపోయింది. మా ఇంట్లో మొత్తం ఎవరు తెచ్చి వచ్చిన వాళ్ళు ఈ దగ్గర నుంచి రెండు, నా దగ్గర నుంచి రెండు, మా తమ్ముడి దగ్గర నుంచి రెండు. హోల్సేల్ మార్కెట్ అందుకే మనం చాలా అదృష్టవంతులం కాబట్టి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు మనకి. అదృష్టవంత అదే చెప్తున్నా కిషోర్ గారికి. ఇప్పుడు రిత్విక సేమ్ అబ్బాయిలానే ఉంది కదా అండి, బాగా మరి సేమ్ దిగ్గ దిగిపోయింది కదా.
ఎవరు ఎవరు పాప తీసుకున్నా రాదంట నువ్వురా నువ్వన్నరా దా నమ్మశక్యంగా లేదా నీకు ఎలా పిలవాలా అక్క వద్దా అమ్మమ్మ అయితే మేబీ అక్క కంటే చిన్న కనిపిస్తుంది చెల్లెమో ఆలోచించవచ్చు. ప్రసాదం సృష్టి అక్కనంటాను ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. తాంబూలం నీ ఇష్టం, నీకు మనసులో ఏదనిపిస్తే అది నన్ను బ్లెస్ చేయాలి. లాస్ట్ టైం అన్నారుగా ఇది తప్పితే నీకు ఇంకేం రాదే. ఇప్పుడు నేను బ్లెస్ చేసినందుకు ఒకటి వచ్చింది. ఇచ్చేసిన అయిపోయింది. మధు వద్దు, నో లెగ్స్, ఓన్లీ హగ్. ఇంకా దేవుని చూడండి అత్తమ్మ. కిరణ్ లేడు, కిరణ్ దేవుడు అత్తమ్మ, దేవుని చూడండి. ఏమత్తమ్మా
సో చూసారు కదా, పూజ అయితే చాలా బాగా జరిగింది. అనుకున్న దానికన్నా చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ చాలామంది చేస్తున్నారు, మళ్ళీ చెయ్యండి అని అయితే నేను చెప్పను. మీ ఓపిక మీ ఇష్టము. అంటే మనకి చెయ్యాలని మనసులో అనిపించినప్పుడు ఆటోమేటిక్గా చేసేస్తాము. నాకు అనిపించింది, నేను స్టార్ట్ చేసేసాను. 7 వారాలు ఎలా గడిచింది అనేది నిజంగా నాకే తెలియకుండా, అంటే ప్రతి వారం ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేస్తూ వచ్చాను. అసలు ఇంత ఫాస్ట్గా అయిపోయినాయి అనుకుంటే నిజంగా నేనే షాక్ అయిపోతున్నాను. అంత బాగా 7 వారాల వ్రతం అయితే కంప్లీట్ అయింది. వడ్డీగా చేయాలనుకున్న ఈ రోజు ఇంకా బాగా, అంటే నేను ఎలా అనుకున్నానో, ఎలా చేయాలనుకున్నానో దానికంటే డబల్ రెట్లు బాగా జరిగింది. అంతా దేవుడి దయ, ఆయన దగ్గరుండి అలా చేయించుకున్నారు. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. అంటే జనరల్గా అందరికీ జరిగేదే, వెంకన్న స్వామి అంటే అందరు ఏడుకొండల వాడు అంటే మన మొక్కులన్నీ తీరుస్తాడు, మన ఆపదలోంచి అన్ని బయటపడిస్తాడు అని అందరూ అనుకుంటారు. నా కోరిక ఏమనుకున్నాను అనేది నా మనసులోనే ఉంటుంది. తీరిన తర్వాత నేను చెప్తాను ఏంటనేది. సో ఎవరైనా కుదిరితే ట్రై చేయండి. మన నుంచి ఇంకొకరు ఒక 10 మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు పూజ చేయాలి అని చెప్పి. సో నాకైతే నా కోరిక తీరకపోయినా నేను చెయ్యాలి అనుకున్నాను, ఫుల్ ప్లెజర్గా చేశాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకేమైనా మీరు అందరూ పూజ చూసారు కాబట్టి మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు subscribe now and press the bell icon. Never miss an update.